కనుక ఇప్పుడు ఏం చేయాలంటే దొడ్డి కొమరయ్య విగ్రహాలు గ్రామాన పెడితే మాత్రమే ముఖ్యమంత్రి కూడా ధైర్యం. లేకపోతే వాళ్ళు లోపల అంటారు. సాకలైలమ్మ పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు ఇలయ్య గారు మీరు చదువురానామకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురానామ పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగాను. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆమెకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా సాకలైలమ్మ వీర యోధురాలు, బట్టలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసి. సాకలైలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. వాళ్ళు కాదా? వాళ్ళు వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక శపథం చేయాలి, మా ఆడపిల్లలందరినీ ఇక్కడి నుంచి ఖచ్చితంగా సాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం, మేధావులను చేస్తాం, ప్రతి గారిని డిమాండ్ చేస్తాం. అయితే మరి అక్కడ ఒక సమస్య కూడా ఉన్నది. బీర్ల ఎల్లయ్య కుర్మ ఎమ్మెల్యే, చాలా చిన్న కులం అంటారు వాళ్ళు. మురళి ఏమో లంబాడు ఎమ్మెల్యే. వీళ్ళకి ఏమి ఇస్తాం బాయ్, లోపల చర్చలు పెద్దోళ్ళే ఉంటాయి. వాళ్ళు ఉట్టిగా డిమాండ్ చేస్తే కాదు, మనము వాళ్లకు శక్తినిచ్చే పోరాటాలు చేయకుండా వాళ్ళు ఏ డిమాండ్ను సాధించలేరు. నాకు చాలామంది అంటున్నారు బీర్ల ఎల్లయ్య గారిని మంత్రిని చేయండి అని, మీరు కూడా ఒక్కసారి ముఖ్యమంత్రితో చెప్పరాదని సార్ అని. నేను అట్లా చెప్తే కాదు. దొడికొమరే పేరు పెట్టించిన, సాకలైలమ్మ పేరు పెట్టించిన కానీ ఈ మంత్రి పదవులు అట్లా చెప్తే ఏటి కాదు. మీరు కింద రోజు పెద్ద ఎత్తున పోరాటాలు చేయగలిగి మొత్తం హైదరాబాదులో 5 లక్షల కుర్మల మహాసభ పెట్టి, 10 లక్షల కుర్మల మహాసభ పెట్టి, అంటే మాదిగోళ్ళు 10 లక్షల మీటింగులు పెట్టుకుంటారు, మొన్న మాలలు 10 లక్షల మీటింగులు పెట్టుకుంటారు. కుర్మలు ఏం చేస్తారు మరి? గొల్లలు ఏం చేస్తారు? గొల్లలు కుర్మలు ఒకటే కాదు. ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన గొల్ల, ఆయన అనుకోండి, నేను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, నువ్వు మన దొడ్డుకొమరే మా ఒక్కనోడు కాదు పోయి నీదోడు నావోడు అందరోడు, నువ్వు నాతో రా అంటే వచ్చాడు. ఒకసారి నిలబడి నువ్వు పైకి రావాలి. గొల్లల కుర్మలు అంతా గొల్ల రాసుకుంటోళ్ళం కదా, వీళ్ళు పొయ్యి అడుక్కుంటే మంత్రి పదవులు రావు. మాలలకు ఎందుకు వచ్చినాయి? మాదిగల డిమాండ్ ఎందుకు అవుతున్నాయి? గొల్ల కుర్మలు ఇంత పెద్ద కులం అంటే కూడా మన డిమాండ్ ఎందుకు కావు? ఒక్కసారైనా 10 లక్షల జనంతో పరేడ్ గ్రౌండ్లో మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టగలిగామా? మరి మీరు రోజు నియోజకవర్గం కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఎట్లాగూ పెట్టలేదు. అంత నియోజకవర్గం, రాష్ట్రం ఏం కావాలి? రాష్ట్రాన్ని ఎవడు ఆర్గనైజ్ చేయాలి? క్యామా మల్లేష్ ఆర్గనైజ్ చెయ్యడు అంటున్నా నేను. యజ్ఞ మల్లేష్ చెయ్యడు, గొల్ల లీడర్లు చెయ్యరు, హైదరాబాద్ లీడర్లు ఎవ్వరూ కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయలేరు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను 6వ తరగతికి వాన కొట్టినప్పుడు పాపాయపేట మీకు అందరికీ తెలుసు కదా, పాపాయపేట నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాగు ఉండేది. ఆ వాగు పెద్ద ఎత్తున వస్తుంది. నేను మా అన్న సోమవారం బడికి రావాలంటే బియ్యము పప్పు పట్టుకొని రావాలి. నేను గింతంత పిల్లగాని, ఒక్క చేత ఈదుకుంటా, ఒక చేత పప్పు సామాన్ పట్టుకున్నా, దాడుతా అని వాగులో ఈత పడ్డా, మునిగిపోతుంది. వెనక మా అన్న ఉన్నాడు, వచ్చి మూట గుండేసి నన్ను రక్షించిండు. ఆనాడు చచ్చిపోతే నా పని అయిపోవు. ఇవాళ సాకలైలమ్మ పేరు వచ్చేది కాదు, దొడ్డికొమరయ్య పేరు వచ్చేది కాదు. మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే అక్కడే ఉంటే కాదు, రాష్ట్రమంతా తిరిగి ఈ రాష్ట్రాన్ని చైతన్యం చేయాలి. కులాలను సహకరించాలి. తర్వాత లంబడోళ్ళు ఒక పక్కన, కుర్మోళ్ళు ఒక పక్కన, మంగళోళ్ళు ఒక పక్కన, సాకలోళ్ళు ఒక పక్కన కుదరదు.